విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని SMS-2 మిషన్ లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మిషన్ లో మంటలు అలుముకుని ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భయంతో బెంబేలెత్తిపోయిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, SMS-2లో విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-2లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. వేకువజామునే ఒక్కసారిగా అక్కడ ఆయిల్ లీక్ అవడంతో భారీగా మంటలైతే ఎగసిపడ్డాయి. దీంట్లో కేబుల్స్ ఏదైతే SMS-2లో ఉత్పత్తికి సంబంధించిన కేబుల్స్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తికి సైతం కూడా ఆటంకం ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో ఆ మంటలను మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడ ఉన్న కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే SMS-2కు సంబంధించి అక్కడ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ SMS-2లోనే ఈ స్టీల్ ఉత్పత్తి అంతా కూడా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని కెమికల్స్ అయితేనేమి కానీ, ఆయిల్స్ అయితేనేమి కానీ కొన్ని పైపుల ద్వారా పంపిస్తూ ఉంటారు. అయితే ఈ పైపుల ద్వారా పంపించే క్రమంలో ఒక్క చోట ఒక పైపు దగ్గర చిన్న ఆయిల్ లీక్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న కార్మిక సంఘ నేతలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ఆయిల్ ఒక్కసారిగా లీక్ అవడంతో భారీగా అయితే ఎగసిపడ్డాయి. దాదాపుగా ఆ మంటలను చూసి అదుపులోకి రావని భావించినప్పటికీ కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఆ మంటలను అయితే ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఉత్పత్తికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఆటంకం ఏర్పడింది. ఆ ఉత్పత్తిని మరలా తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ SMS-2లో అనేక సార్లు అయితే అగ్ని ప్రమాదం అనేది సంభవిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోవడం, ఆ నిపుణులు ఏదైతే టెక్నికల్గా సంబంధించిన వాళ్ళు ప్రతిసారి కూడా వాటిని చెక్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉన్నారు. వాటిని చెక్కింగ్ చేస్తున్న సమయంలో అంతా కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ ఉత్పత్తి అనేది ప్రారంభిస్తాము. అయితే ప్రతిసారి తరచూ కూడా ఈ ఉత్పత్తికి సంబంధించి ఆ టెక్నికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తరచూ చెక్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్లో క్రమంగా ఉద్యోగుల సంఖ్యలు తగ్గించేయడం, అలాగే ఈ టెక్నికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సరైన సిబ్బంది లేకపోవడం వల్లే ఈ SMS-2లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కార్మికుల సంఖ్య పెంచాలంటూ కూడా కార్మిక సంఘ నేతలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కాస్త టెక్నికల్ సిబ్బందిని సైతం కూడా ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఉందనేది కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడింది. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నారు. ఓకే జార్జ్, థ్యాంక్ యూ. Galiba